బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనల్ని కేంద్రం వెనక్కి పంపింది. పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే సిడబ్ల్యూసీ పరిశీలించాల్సి ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణకు నష్టం కలిగించే బనకచెర్ల ప్రాజెక్టును ఆపిండు మన సీఎం రేవంత్ అన్న. అవు అఖిలపక్ష సమావేశం పెట్టిండు, మంత్రులను కలిసిండు. తెలంగాణకు ఆ ప్రాజెక్టు వల్ల కలిగే నష్టం ఏందో క్లారిటీగా చెప్పిండు. ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసిండు. అందుకే ఆగింది. చూసిరా, మా పెద్ద దొర ఫామ్ హౌస్ లా ఉండి బనకచెర్ల నాపిండు. ఆ ముచ్చట ఇక్కడ అన్న వాటి సరిపోయింది. బయట ఇట్లనే అంటే జనాలు ఎంటబడి మరి కొడతారు. రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా. గంతేకాదు, పెద్ద దొర రోజా ఇంట్లో చేపల పులుసు తిని గోదావరి నీళ్లు రాయలసీమకి ఇస్తా అని చెప్పొచ్చిండు కదా. ఇప్పుడేమో బనకచెర్ల ఆపండి అని చెప్తుండు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే అబద్దాలకి అంతూ పంతూ ఉండదాయే. మా పార్టీ వాళ్ళు అట్లనే ప్రచారం చేయమన్నారు. 10 ఏళ్ల పాటు మీ ఫేక్ ప్రచారాలు ఇట్లనే నమ్మినాం. ఇప్పుడు నిజం తెలిసింది. రేవంత్ అన్న రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాడు. అన్ని వర్గాలను ఆదుకుంటున్నాడు. తెలంగాణకు నష్టం వచ్చే ఏ పని కూడా చెయ్యాడు. సరే, మీకు నిజాలు తెలిసిపోతే ఇక మా మాట నమ్మరు. నేను పోయేస్తా. మా రేవంత్ అన్న సర్కారు ఉండంగా మాకు దిగులే లేదు. అవు మళ్ళా రేవంత్ అన్న సర్కార్ అంటే ప్రజా సర్కార్ అన్నట్టు.